ట్రంప్ నవంబర్లో భారతదేశం విజిట్ చేయాల్సింది, అయితే ఇది క్యాన్సిల్ చేసుకున్నారు. క్వాడ్ మీటింగ్ ఉందన్నమాట. ఏంటంటే జపాన్, యుఎస్, ఇండియా ఇవన్నీ కలిపి చైనా సిగ్నిఫికెన్స్ ఇన్ ద ఏషియా పసిఫిక్ రీజియన్ తగ్గించాలి అనే విధంగా. అయితే ట్రంప్ క్యాన్సిల్ చేయడం, ఒకటి వచ్చి టారిఫ్స్ ఇష్యూ నడుస్తుంది కదా, ఇద్దరి మధ్యలో రిఫ్ట్ నడుస్తుంది, అదొకటి. నెక్స్ట్ నోబెల్ ప్రైజ్కి, పీస్ ప్రైజ్కి మన వాళ్ళు నామినేట్ చేయలేదు. అప్పుడు ఫోన్ చేసినప్పుడు జూన్ 17న పాకిస్తాన్ వాళ్ళు నామినేట్ చేస్తున్నారు అని హింటింగ్ ఇచ్చి మన వాళ్ళు చేయాలి అన్నట్టుగా హింటింగ్ ఇచ్చాడు. కానీ మోడీ క్లియర్గా చెప్పారు, అసలు ఎటువంటి మీ ఇన్వాల్వ్మెంటే లేదని చెప్పి క్లియర్గా చెప్పారు. దానికి తోడు దాంతో ఇంకా రిఫ్ట్ బాగా పెరిగింది టారిఫ్స్ తో పాటు ఇది కూడా. అట్ ద సేమ్ టైం మనము ఎస్సీఓ కూడా వెళ్ళాం కదా, రష్యాతో చైనాతో ఉన్నాము. సో దాని వల్ల కూడా ఆబ్వియస్లీ చైనాతో ఉన్నారు. అలాంటిది మళ్ళీ ఇదేమో చైనా యొక్క సిగ్నిఫికెన్స్ తగ్గించాలనే మీటింగ్. దీనికి దానికి సిగ్నిఫికెన్స్ ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అటు చైనాతో మంచిగా ఉంటున్నారు, ఇటేమో చైనా ఉండకూడదన్న మీటింగ్ అని కూడా అనుకొని ఉండవచ్చు వాళ్ళు. ఆరెన్స్ మనము అన్ని రకాలుగాను లైక్ వీఆర్ గుడ్ విత్ ఆల్ ద నేషన్స్ అన్న ఫీలింగ్ కూడా వాళ్ళకి వచ్చి ఉండొచ్చు. సో అందుకు ట్రంప్ యాబ్సెంట్ అయి ఉండొచ్చు. అండ్ ఫ్యూచర్ లో ఈ క్వాడ్ సిగ్నిఫికెన్స్ కూడా తగ్గే అవకాశం అయితే ఉంది. బికాస్ బ్రిక్స్ సిగ్నిఫికెన్స్ మనం పెంచడానికి ట్రై చేస్తున్నాం కాబట్టి. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ హౌ దిస్ ఎవ్రీథింగ్ గోస్ ఇన్ లైన్.